జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎన్ఐఎస్ఎం సిటీ సైట్ నుండి చాప్టర్ 8 గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మనం లీగల్స్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడదామండి. ఓకే, సో ఇన్ జనరల్గా మనం ఇప్పుడు ఈ లీగల్గా ఏదైతే ఉంటుందో టర్మినాలజీస్ కానీ లీగలైజ్ చేయడం కానీ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఒక గవర్నింగ్ బాడీ అనేది చేస్తుంది. సో మన స్టాక్ మార్కెట్లో మన ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లో ఎవరెవరయ్యా ఆ గవర్నింగ్ బాడీస్ అని అనుకుంటే మనకు ఎస్సీఆర్ఏ. ఎస్సీఆర్ఏ అంటే ఏం లేదండి, సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 1956లో వచ్చింది. వీళ్ళు మళ్ళీ సెబీ ఎవరైతే ఉన్నారో సెబీ కూడా ఒక గవర్నింగ్ బాడీ అనమాట. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ అయ్యాయి. అది ఎవరు ఏంటిదంటే అంటే అది ఎల్సీ గుప్తా గారు చేశారనమాట. అది మనం దీని గురించి కూడా మాట్లాడడం ఎప్పుడు చేశారు ఏంటిది అని చెప్పేసి. ఇంకా కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్కి సంబంధించి, స్టాక్ ఎక్స్చేంజెస్కి సంబంధించి రూల్స్ ఇంకా లాస్ వాళ్ళు గవర్నింగ్ బాడీస్గా దీంట్లో ఉంటారనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఎస్ఈఆర్ఏ ఏదైతే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అయితే ఉందో దాంట్లో వాళ్ళు అసలు ఒక సెక్యూరిటీ అంటే ఏంటిది అని చెప్పి డిఫైన్ చేశారనమాట. ఇందులో సెక్షన్ 2Hలో చేశారనమాట. అందులో ఏం చెప్తున్నారు, అసలు సెక్యూరిటీ అంటే ఏంటిది అని అనుకుంటే ఏదైనా షేర్ కానీ స్క్రిప్ట్ కానీ స్టాక్ కానీ బాండ్ కానీ డిబెంచర్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేశానో ఇట్లాంటి డెరివేటివ్ కానీ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్క్లూడింగ్ యూనిట్స్. యూలిప్ అంటే మనకి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, అందులో ఏవైతే యూనిట్స్ వస్తాయో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఏవైతే నార్మల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటాయో దాంట్లో యూనిట్స్ ఉంటాయో దాన్ని పరిగణిస్తారండి సెక్యూరిటీస్ లాగా. యూలిప్స్లో ఉన్న యూనిట్స్ని మాత్రం పరిగణించారు. ఎందుకు అని అంటే అది ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, లైక్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది సెక్యూరిటీ దాంట్లోకి రాదనమాట అది. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా ఏవైతే సెక్యూరిటీస్ నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుందో లేదంటే ఒక పర్టికులర్ సెక్యూరిటీ పైన మనకి రైట్ ఉంటుందో ఇస్తారో అటువంటి సెక్యూరిటీస్ కూడా, ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ లైక్ దానివల్ల మీకు ఏమైనా ప్రాఫిట్ వస్తుంది ఆర్ మీరు లోన్ లాగా ఏదైనా కార్పొరేషన్కి ఇచ్చారనుకోండి, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వాళ్ళు సెక్యూరిటీస్గా పరిగణిస్తున్నారు అనమాట. ఇవన్నీ ఇక్కడ డిఫైన్ చేసి ఉన్నారు. ఇవన్నీ సెక్షన్ 2H ప్రకారం వాళ్ళు డిఫైన్ చేశారనమాట సెక్యూరిటీస్ అంటే. అయితే ఇది ఆఫ్ ది రికార్డ్ ఒకటి చెప్తాను, లైక్ ఇది మనకి బుక్లో ఎక్కడ లేదు. ఇది ఇప్పుడు షేర్, స్క్రిప్ట్, స్టాక్ ఇది మనం జనరల్గా ఇంటనే ఉంటాం సెక్యూరిటీస్ అంటే ఇవి అని చెప్పేసి. మరి ఇప్పుడు షేర్స్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, స్క్రిప్ట్స్ అంటే ఏంటిది, ఇది మనకు ఎవరు చెప్పరు. జనరల్గా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఈ స్క్రిప్ట్ అనేసి అంటే ఏంటిది అని అంటే ఇది ఫ్రాక్షన్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్. ఓకే, ఈ స్టాక్ అంటే ఏంటిది, మళ్ళీ ఏదైతే ఒక కార్పొరేషన్లో మనకి ఓనర్షిప్ తీసుకుంటామో షేర్స్ నుంచి దాన్ని స్టాక్స్ అని అంటారు. స్టాక్ అంటే ఏంటిది అంటే మన ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో కానీ బిఎస్సి ఎక్స్చేంజ్లో కానీ ఒక ఎక్స్చేంజ్లో ఒక కార్పొరేషన్ అంటే ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, మా దగ్గర 100% షేర్ హోల్డింగ్ ఉంది, దాంట్లో మేము ఒక 50% డైల్యూట్ చేస్తున్నాం. ఈ షేర్ ఉంది కదా 50% షేరు, దీన్ని వీళ్ళు స్టాక్స్ లాగా డివైడ్ చేసి వస్తారనమాట మార్కెట్లో, డైల్యూట్ చేస్తారు వాళ్ళ షేర్ని. ఓకే, ఈ షేరింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు స్టాక్ అయింది కదా, ఈ స్టాక్స్ని కూడా మనకి ఇప్పుడు జనరల్గా యూఎస్ మార్కెట్స్లో ఏదైతే ఉందో అక్కడ మీరు ఒక్క స్టాక్ని ఫ్రాక్షన్స్ లాగా కూడా కొనుక్కోవచ్చు అనమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమెజాన్ షేర్ ఒక ₹1,00,000 ఉందనుకోండి, దాన్ని మీరు 10,000 ఇస్తే 1/10 పోర్షను, 20,000 ఇస్తే 2/10 పోర్షన్ ఆఫ్ ఆ షేర్ ఆ స్టాక్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ ఉందో అది ఇస్తారన్నమాట. దాన్ని మనం స్క్రిప్ట్ అని అంటాం. ఓకే, సో ఇది డిఫరెన్స్ అనమాట స్టాక్స్కి, స్క్రిప్ట్స్కి, షేర్స్కి డిఫరెన్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ఈ యాక్ట్ ప్రకారం డెరివేటివ్ అంటే ఏంటిదో కూడా వాళ్ళు డిఫైన్ చేశారు. డెరివేటివ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, అదేంటిది వేరే ఇంకొక ప్రొడక్ట్ అండర్లైయింగ్ అసెట్ ఏదైతే ఉంటుందో దాని ఒక ప్రైస్ని బట్టి దీని ప్రైస్ డిరైవ్ అయ్యి ఉంటుంది, అందుకని దీన్ని డెరివేటివ్ అని అంటాం మనం. అది మనకి కమోడిటీ డెరివేటివ్ అని ఉంటుంది. లైక్ ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అని అంటే లైక్ ఏదైతే ఒక కాంట్రాక్ట్ ఉంటుందో దాని ప్రైస్ ఇంకొక అండర్లైయింగ్ అసెట్ నుంచి వస్తుంది అని అంటే దాన్ని డెరివేటివ్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ లైన్లో చూసుకుంటే అది సెక్యూర్డ్ అయినా ఉండండి అన్సెక్యూర్డ్ అయినా ఉన్నా కానీ ఆ కాంట్రాక్ట్ని మనం డెరివేటివ్ లాగానే కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ లైన్లో చెప్తున్నారు అనమాట. సెకండ్ లైన్లోనేమో దాని ప్రైస్ ఎట్లా వస్తుంది అని అంటే అండర్లైయింగ్ అసెట్ ప్రైస్ నుంచి డిరైవ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ కమోడిటీస్ని కూడా డెరివేటివ్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అని అంటే ఇది ఇంపార్టెంట్,
ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ డిక్లేర్ చేసేసింది ఇది డెరివేటివ్ అని చెప్పేసి, ఈ డెరివేటివ్ సెగ్మెంట్ కిందకి వచ్చేస్తుంది అని అంటే అప్పటి నుంచి కూడా మనం దాన్ని డెరివేటివ్ అని చెప్పేసి పరిగణించాలన్నమాట. దాన్ని లైక్ డెరివేటివ్ దాంట్లోకి తీసుకోవాలి అది. ఓకే, సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సెక్షన్ 18A ప్రకారం ఇది ఏం చెప్తుంది అని అంటే ఇది ఒక పర్టికులర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది డెరివేటివ్గా ఎప్పుడు అవుతుంది ఏంటిది అని చెప్పేసి ఇది చెప్తుంది అనమాట. ఇది ఎప్పుడు చెప్తుంది అని అంటే అది ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు దాన్ని మనం డెరివేటివ్గా చేంజ్ చేయడానికి అది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. మళ్ళీ సెటిల్డ్ ఆన్ ద క్లియరింగ్ హౌస్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ అండ్ బై లాస్ ఆఫ్ ది సచ్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో అందులో అది ట్రేడ్ కావాలి. అట్ ద సేమ్ టైం ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని అనుసంధానంగా చేసుకొని ఏవైతే స్టాక్స్ ఉంటాయో అవి సెటిల్ అవుతున్నాయి ఒక క్లియరింగ్ హౌస్ హెల్ప్ తీసుకొని అంటే దాన్ని మనం అప్పుడు డెరివేటివ్గా కన్సిడర్ చేయాలన్నమాట. సో ఈ రెండు ఒకవేళ మెట్ అవ్వట్లేదు అంటే అది డెరివేటివ్గా మనం తీసుకోము. ఓకే, నెక్స్ట్ సెబీ 1992లో ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ అయ్యిందో వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటిది అని చెప్పి చూసుకుంటే వాళ్ళు ఒక మేజర్ లైక్ ఏంటిది వాళ్ళు ఏం చేస్తారు అంటే జనరల్గా వాళ్ళు ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీ. మనము ఏవైతే ఇన్వెస్టర్స్ పోయి సెక్యూరిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు నేను పైసలు పెడుతున్నా, ఈరోజు పైసలు పెడుతున్నా కానీ రేపు పొద్దుగాల నాకు పైసలు రావు, లేదంటే పైసలు పెట్టినా కానీ దాంట్లో మోసాలు అవుతున్నాయి, ఫ్రాడ్ అవుతుంది అని అంటే నాకేమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? నేనేమంటా నా దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ నేను అట్లాంటి సెగ్మెంట్లో పోను, రైట్? అందుకని ఇట్లాంటివి కావద్దు అని చెప్పేసి మన ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు చూస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రమోటింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీ మార్కెట్. ఈ సెక్యూరిటీ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్ చేయడానికి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే ప్రొటెక్ట్ చేయడం, మళ్ళీ ఈ సెక్యూరిటీ మార్కెట్ను డెవలప్మెంట్ చేయడం, ప్రమోట్ చేయడం అనమాట. ఎట్ ద సేమ్ టైం దాన్ని రెగ్యులేట్ చేయడం కూడా, ఆ సెక్యూరిటీ మార్కెట్ని రెగ్యులేట్ చేయడం కూడా వాళ్ళ ఆబ్జెక్టివ్. ఓకే, వీళ్ళ ఫంక్షన్స్ ఎట్లెట్లా ఉంటాయి అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏవైతే స్టాక్స్ కానీ లేదంటే సబ్ బ్రోకర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఉంటారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళని రెగ్యులేట్ చేసి వాళ్ళని ప్రమోట్ చేసి అంటే లైక్ ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసి రెగ్యులేట్ చేస్తూ ఆ బిజినెస్ని లైక్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఏంటిది ఏవైతే ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఉంటాయో, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉంటాయో ఈ సెక్యూరిటీ మార్కెట్లో అవుతుంటాయో వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసి వాటిని వాళ్ళు తక్కువ చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ సర్వేలెన్స్ తోటి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇది సెబీ యొక్క పని అండి. అది ఏం చేస్తుంది, మన ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ ఒక డెవలప్మెంట్ కొరకు దాన్ని పనిచేస్తుంది. దాన్ని డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి చూస్తుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఏమైనా ఫ్రాడ్స్ అవుతున్నాయని అంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సొల్యూషన్ తీసుకొస్తుంది. మళ్ళీ ఈ స్టాక్ మార్కెట్ని దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్స్ ఇన్ ట్రేడింగ్. ఈ రెగ్యులేషన్స్ ఇన్ ట్రేడింగ్ ఎవరు తీసుకొచ్చారు ఏంటిది అని అంటే ఒక కమిటీ ఏర్పడిందండి. ఓకే, దానికి ఒక చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈయన పేరు వచ్చేసి ఎల్సీ గుప్తా అనమాట, డాక్టర్ ఎల్సీ గుప్తా. ఇది ఈ కమిటీ అసలు ఎవరు సెట్ చేశారు అంటే సెబీ సెట్ చేసింది. ఓకే, వీళ్ళు అసలు ఏం చేయాలి ఏంటిది అని అంటే ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, ఈ డెరివేటివ్ మార్కెట్ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉందో అది ఈయనకి ఇచ్చారనమాట. బాబు ఈ డాక్టర్ ఎల్సీ గుప్తా గారికి ఆయనకి ఇచ్చారు ఏమని చెప్పి, మీరు ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఫ్రేమ్ చేసి సెబీకి ఇచ్చారనమాట. 1996లో ఏమో ఇచ్చాడనుకుంటా, కానీ సెబీ మాత్రం యాక్సెప్ట్ చేసింది. ఇది 1998లో దాన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. యాక్సెప్ట్ చేసేసి ఆ రికమెండేషన్స్ని మనకి పాస్ ఆన్ చేసింది అనమాట. అందులో ఆయన ఏమేమి ఇచ్చాడు అంటే ఏ ఎక్స్చేంజ్ అయినా సరే ఫస్ట్ సెబీ దగ్గర రిజిస్టర్ కావాలి. సెబీ దగ్గర రిజిస్టర్ అయినాక ఆ ఎక్స్చేంజ్ అయితే ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో మినిమం ఒక 50 మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అయితే ఈ ఎక్స్చేంజ్ ఒక సెగ్మెంట్లో రిజిస్టర్ అయ్యింది అని అంటే అది ప్యారలల్గా వేరే సెగ్మెంట్స్లలో రిజిస్టర్ అయినట్టు కాదు. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లలో లైక్ ఇప్పుడు ఏంటిది మనకి కమోడిటీ మార్కెట్లో ఉందని అనుకోండి, వాళ్ళు రిజిస్టర్ అయ్యింది, వాళ్ళు ఏమంటారు మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లైక్ స్టాక్ ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇండెక్స్ ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది కదా,
ఆ సెగ్మెంట్లో డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోరు, దానికి సపరేట్గా వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఒక దాంట్లో ఒక సెగ్మెంట్లో వాళ్ళు రిజిస్టర్ అయిపోతే ప్యారలల్గా అన్ని సెగ్మెంట్స్లలో వాళ్ళు చేయడానికి లేదు, దానికి సపరేట్గా రిజిస్టర్ అయిపోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఈ క్లియరింగ్ ఇంకా సెటిల్మెంట్ దేని నుంచి కావాలి? సెబీ ఏదైతే అప్రూవ్ చేసిన క్లియరింగ్ కార్పొరేషన్ ఉందో దాని నుంచి వాళ్ళు ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు క్లియరింగ్ ఇంకా సెటిల్మెంట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో మినిమం నెట్వర్త్ ఎంత ఉండాలి ఈ క్లియరింగ్ మెంబర్కి? 3 crores. మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది. సో మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు, ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ఒక మినిమం వాల్యూ ఎంత ఉండాలి? మినిమం వాల్యూ 5 lakhs ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే అసలు ఆ కాంట్రాక్ట్ని వాళ్ళు ఆ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేటట్టు చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటి, కేవైసీ నో యువర్ కస్టమర్ ఏదైతే ఉందో అది స్ట్రిక్ట్గా ఫాలో కావాలి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇది ఇక్కడ ఏమంటున్నారు, ద ట్రేడింగ్ మెంబర్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ క్వాలిఫైడ్ యూజర్స్ అండ్ సేల్స్ పర్సన్ హూ హాస్ పాస్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అప్రూవ్డ్ బై సెబీ. అంటే ఇది మనం ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో NISM 8 ఈక్విటీ డెరివేటివ్ ఏదైతే ఉందో చాలామంది అడుగుతున్నారు కదా అసలు జాబ్స్ వస్తాయా రావా అని చెప్పేసి. ఇక్కడ రూల్స్లోనే ఉంది, రెగ్యులేషన్స్లోనే ఉంది ఏమని, ఎటువంటి సర్టిఫికేషన్స్ ఏవైతే సెబీ కండక్ట్ చేస్తుందో అవి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పనిచేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎటువంటి డౌట్ లేదు, మీరు ఈ ఎగ్జామ్ని పాస్ చేస్తే మీకు 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నాను, జాబ్ వస్తుందని చెప్పి అంటలేదు. దీన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి, ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ బ్రోకరేజ్ ఫర్మ్స్లో కానీ ట్రేడింగ్ మెంబర్స్ అంటే ఎవరు బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు అంటే అపీల్ చేసుకుంటే వాళ్ళు జాబ్స్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే వాళ్ళు జాబ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నౌ ద బ్రోకర్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ ఏ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్. అంటే ఏంటిది, ఎవరైతే క్లయింట్ ఉంటారో అయినా ఒక అకౌంట్ వాళ్ళ దగ్గర ఓపెన్ చేస్తున్నారు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే ఆ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ అంటే ఏంటిది, మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మనకు ఒక లైన్ ఉంటుంది కదా జనరల్గా మనం వింటాం చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఈ లైన్ ఉంటుంది చూడండి, మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్ యాడ్ వస్తే ఒకటి లైన్ వస్తుంది మనకి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీ మార్కెట్ ఆర్ రిస్కీ అని చెప్పేసి ఒకటి లైన్ వస్తుంది చూడండి. ఆ లైన్ వాళ్ళకి చెప్పి ఇవ్వాలి అనేసి అన్నట్టు ఒక రూల్ ఉందన్నమాట. సో ఆ డాక్యుమెంట్ పైన వాళ్ళు సైన్ చేయాలి, అంటే లైక్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇందులో ఈ మార్కెట్లో ఈ సెక్యూరిటీ మార్కెట్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ మూమెంట్స్ని బట్టి మీ రిస్క్ చేంజ్ అవుతుంటుంది, దాన్ని కూడా మీరు చూసుకోవాలి, దాన్ని అనుసంధానంగా మీకు లాస్ రావడం ప్రాఫిట్ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఆ లైన్ ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది అక్కడ వాళ్ళు సైన్ తీసుకోవాలి మ్యాండేటరీగా అని చెప్పేసి ఆయన రికమెండ్ చేశారనమాట. మళ్ళీ ఇంకా ఏంటిది, ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ ట్రేడ్ కన్ఫర్మేషన్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పీరియడ్ ఆఫ్ 5 years వరకు వాళ్ళు మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు, రేపు పొద్దుగాల ఏమైనా కేసు అయ్యింది అనుకోండి ఆ క్లయింట్ పైన, ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడనో సంథింగ్ ఏదో ఒకటి కేసు అయ్యింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి కావాల్సి ఉంటుంది కదా, అందుకనే వాళ్ళు మినిమం 5 years వరకు ఆ ట్రేడ్ చేసిన స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలి, అంటే ఆ రికార్డ్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆల్ మెంబర్ బ్రోకర్స్ ఇన్ ద డెరివేటివ్ సెగ్మెంట్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఇన్స్పెక్టెడ్ బై ది ఎక్స్చేంజ్ అట్లీస్ట్ వన్స్. అంటే ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్స్చేంజ్ నుంచి అట్లీస్ట్ ఒక్కసారైనా అని, ఇయర్లో ఒక్కసారైనా అని ఆడిటింగ్ చేయించుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఓకే, సో ఎల్సీ గుప్తా గారు ఏదైతే కమిటీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన డెరివేటివ్ సెగ్మెంట్లో ఉండాలి రావాలి అని అనుకుంటే ఆయన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది అని చెప్పి చూసుకుంటే వాళ్ళు నెట్వర్క్ ఒక రిక్వైర్మెంట్ ఏం చెప్తున్నారు, క్లియరింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 3 కోట్ల రూపాయలు ఉండాలి నెట్వర్క్ అని చెప్పి అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆ నెట్వర్క్ని ఆడిటర్స్ నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి ఎవ్రీ 6 months, అంటే ఆడిటర్ వచ్చి ఆడిట్ చేస్తూ ఉండాలన్నమాట ఎవ్రీ 6 monthsకి. ఓకే, మళ్ళీ సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్ అయితే ఆయనకి 1 crore నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఆడిటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అవసరం లేదు, ఇది క్లియరింగ్ మెంబర్కి మాత్రమే ఉంది. ఇది సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్ దగ్గర లేదు, మేబీ ఇది కూడా వాళ్ళకి ఉంటుండొచ్చు. బట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆడిటర్ సర్టిఫికేట్ అని చెప్పి అది క్లియర్గా ఇక్కడ క్లియరింగ్ మెంబర్స్కి అనేసి ఉంది, ఈ సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్ది అక్కడ మెన్షన్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెబీ హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ నెట్వర్క్ రిక్వైర్మెంట్ ఫర్ ద ట్రేడింగ్ మెంబర్ అంటే బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెట్వర్క్ ఇంత ఉండాలి అని చెప్పేసి ఎట్లాంటిది
స్పెసిఫై చేసి అయితే వాళ్ళు చెప్పలేరు ఇంకా నెట్వర్క్ ఇంత ఉండాలి అని చెప్పేసి. ఓకే, అయితే లిక్విడ్ నెట్వర్క్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, లిక్విడ్గా ఏదైతే ఉందో అది మినిమం ఎంత మెయింటైన్ చేసి ఉండాలి అని అంటే ఎవరెవరు, క్లియరింగ్ మెంబరు ఇంకా సెల్ఫ్ క్లియరింగ్ మెంబరు. ఇక్కడ చూడండి, క్లియరింగ్ మెంబర్ ఇంకా సెల్ఫ్ క్లియరింగ్ మెంబరు, ట్రేడింగ్ మెంబర్ కాదండి. మినిమం ఎంత మెయింటైన్ చేయాలి అని అంటే 50 లక్షలు మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సర్టిఫికేట్ రిక్వైర్మెంట్స్ ఏంటిది, సింపుల్. ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పాము కదా, ఎవరైతే NISM సిరీస్ 8లో కానీ ఆర్ఎల్స్ సెబీ నుంచి ఏవైతే సెబీ అప్రూవ్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్ మార్కెట్లో పనిచేయడానికి సర్టిఫికేషన్స్ ఉన్నాయో అవి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఈ మెంబర్స్లో కానీ ఈ ఎక్స్చేంజెస్లలో కానీ వర్క్ చేయడానికి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అట్లీస్ట్ 2 మెంబర్స్ అయినా ఉండాలి. ఎవరు ఈ ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఈ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మినిమం 2 మెంబర్స్ అయినా ఉండాలి. అప్పుడే అయినా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఎవరైతే అప్రూవ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆపరేషన్స్కి కానీ ఈ టర్మినల్ దగ్గర పనిచేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది అని అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డిఫాల్ట్ బై ట్రేడింగ్ మెంబర్ ఆర్ క్లియరింగ్ మెంబర్. అంటే ఏంటిది, ఒకవేళ క్లియరింగ్ మెంబర్ కానీ ట్రేడింగ్ మెంబర్ కానీ ఒకవేళ డిఫాల్ట్ చేసేసారు, డిఫాల్ట్ అయిపోయింది అంటే వాళ్ళ దగ్గర క్లియర్ చేయడానికి అమౌంట్ లేదు అని అన్నట్టు ఉందని అనుకోండి. అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే ఏమవుతుంది అని అంటే, ఒకవేళ అది లెస్ దెన్ 25 lakhs ఉంది అని అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డిపాజిట్ ఉంటుంది కదా, ఆ డిపాజిట్ తోటి ఎక్స్చేంజెస్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరికి, ఎండ్ యూజర్ అయితే ఉన్నారో, ఎండ్ యూజర్ అంటే క్లయింట్, ఆయన సెటిల్మెంట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఎక్స్చేంజ్ వీళ్ళ దగ్గర డిపాజిట్స్ ఉంటాయి కదండి ఒక 50 lakhs. ఆ 50 lakhs నుంచి వాళ్ళు ఒక 25 lakhs ఉంది కాబట్టి ఆ 25 lakhsకి వాళ్ళు సెటిల్మెంట్ చేసేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ 25 lakhs కన్నా ఎక్కువ ఉంది అని అంటే అది ప్రోరేటెడ్ బేసిస్ పైన వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అని అంటే ఈ ఆపరేషన్స్లలో మనకి డే టు డే ఆపరేషన్స్లలో ఎప్పుడైనా అని సిస్టమ్స్ గ్లిచ్ వచ్చి ఎక్స్చేంజ్ ఒకవేళ ఒక 15 minutes ఆగిపోవడం కానీ 1 hour ఆగిపోవడం కానీ సిస్టమ్ గ్లిచ్ అనేది రావడం సహజం కదా. ఒకవేళ అట్లా అయిపోయింది, సిస్టమ్ గ్లిచ్ వచ్చింది అంటే అప్పుడు ఏం చేయాలి అని చెప్పి అంటున్నారు ఈ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే మనము ఇంకా ఈ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం ఇమీడియట్లీ వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆర్ఎల్స్ అట్లీస్ట్ మినిమం ఒక 15 minutes లోపల కానీ చెప్పాలి వాళ్ళకి, ఇట్లా సిస్టమ్ అవుటేజ్ అయ్యింది అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అని అంటే ఇప్పుడు మనకి మార్కెట్ క్లోజింగ్ అవర్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్గా మనము ఈ 3:30 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 3:30 అనేసి ఎందుకు అంటున్నాను అంటే లైక్ కమోడిటీ మార్కెట్ కానీ వేరే మార్కెట్స్ కానీ వేరే టైమింగ్స్ ఉంటాయి కదా. అందుకని నేను ఎగ్జాంపుల్గా జనరల్గా ఏదైతే మనం మార్కెట్లో చేస్తామో అది 3:30 కాబట్టి దానికి చెప్తున్నాను నేను. ఇక్కడ ఒకవేళ మనకి 3:30 కదా, అయితే అది 2:30 లోపల ఆ గ్లిచ్ అనేది అయిపోయింది. ఇంట్రాడేలో ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి స్క్వేర్ ఆఫ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఆ 1 hour లోపల వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకోగలరు కాబట్టి మనము టైమింగ్స్కి ఏమైనా చేంజెస్ చేస్తామా, ఎటువంటి చేంజెస్ చేయము. ఇన్ కేస్ ఒకవేళ అది 3:30 కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ క్లోజింగ్ అవర్స్ 2:30 లోపల ఆ అవుటేజ్ అనేది మంచిగా కాలేదు అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మార్కెట్ అవర్స్ని ఒక 1.5 hour వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఇది ఒక పాసిబిలిటీ. లేదంటే ఇంకోటి ఏంటిది అని అంటే మార్కెట్ క్లోజింగ్ అవర్స్కి జస్ట్ ఒక 1 hour ముందు, అంటే లైక్ 2:30 to 3:30 అనుకుందాం. ఆ టైంలో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా అవుటేజ్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు కూడా మనము 1.5 hour మార్కెట్ టైమింగ్స్ని ఎక్స్టెండ్ చేస్తామన్నమాట. ఓకే, ఇంతే ఫ్రెండ్స్, లైక్ చాప్టర్ 8 అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది లైక్ ఎగ్జామ్ రాస్తే మనకి జాబ్ వస్తుందా లేదా అని చెప్పి అడిగారు కదా. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఉన్నాయండి, మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.